ఒక 1.5 year బ్యాక్ మా మిత్రులు డాక్టర్ చంద్రశేఖర్ గారు కలవడము, వేణుగోపాల్ గారి ద్వారా కలవడము, ఏదో టాపిక్లో ఈ టాపిక్ వచ్చేసేసి జస్ట్ విదిన్ 5 minutes వీ హ్యావ్ డిసైడెడ్ టు గో టు ద రిహాబ్ సెంటర్. సో ఇద్దరి ఎయిమ్స్ ఆలోచనలు ఒకటే అయిపోయినవి, దానికి వేరే ఆలోచన లేకుండా వీ హ్యావ్ స్టార్టెడ్. సో ఇన్ 1.5 year, earlier it was a hotel, we have converted to rehab center. So now it's a totally 75 bedded hospital and 3,000 square feet is a physiotherapy location. అండ్ స్వామి గారు ఇది రిహాబ్ సెంటర్ చేసే ముందు ఎన్నో కమర్షియల్ ప్రాజెక్ట్స్ ఎన్నో చేసే మేము ఎంతో కొంత సేవ చేయాలని, నీడీ పూర్ పీపుల్కి చేయాలనే ఉద్దేశం మీద వచ్చింది. కానీ ఎంతైనా స్వామిగారి సేవలో చాలా చాలా చిన్న వాళ్ళం. స్వామిగారితో పాటు మాకు 30 సంవత్సరాల నుంచి 30 years నుంచి మాకు స్వామిగారితో పరిచయాలు ఉన్నవి. స్వామిగారి సేవలో 32 years. అందులో ఈరోజు ఈ స్థితిలో ఉన్నందుకు మా గురుగారు డాక్టర్ రామేశ్వర గారు కారణం. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫోర్స్ రిజైన్ చేసేసి కన్స్ట్రక్షన్ తీసుకొచ్చినందుకు ఈ టైంలో మీ అందరి మొదట నేను ఉన్నాను. తర్వాత రిహాబ్ సెంటర్ is a first of its kind in the South India. Everything is just totally all well organized, well equipped rooms, and we have a expertise international specialist doctors for joining with the inaugural function. ఏదైతే ఇప్పటి వరకు హైదరాబాదు ఒక మెడికల్ హబ్ లాగా ప్రపంచంలోనే మంచి పేరు తెచ్చుకున్నది అన్ని విషయాల్లో, కానీ రిహాబిలిటేషన్ అనేది చాలా తక్కువగా ఉంది. మనం ఎంత డాక్టర్లు కానీ హాస్పిటల్ కానీ మంచిగా చేసినా అల్టిమేట్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం చేసే రిహాబిలిటేషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అలాంటి రిహాబిలిటేషన్ 75 భగవద్గీత, ఆ భగవద్గీతను కనుక మనం ఫాలో అయితే చాలా వరకు జబ్బులు కూడా ఉండవు. సో కాబట్టి ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లోనూ యాక్సిడెంట్లోనూ ఏదో అయ్యి మనం చేసినా కూడా ఈ ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ అనేది మంచిగా ఉంటుంది. దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన ఆనందరావు గారికి, చంద్రశేఖర్ గారికి, అనుషకి, కిషోర్కి చాలా ధన్యవాదాలు. ఇది చాలా ఉపయోగపడే ఒక హాస్పిటల్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈయన నా శిష్యుడు, నా ఆల్మోస్ట్ లైక్ మై సన్. చాలా నేర్చుకొని ఆర్థోపెడిక్స్, జాయింట్ రిప్లేస్మెంట్స్లో నా వన్ ఆఫ్ మై మోస్ట్ ఇంపార్టెంట్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్స్. నేను వాళ్ళ మామగారికి నేను చెప్పేది ఏంటంటే, ఈయన నా దగ్గర నుంచి మీరు తీసుకోవద్దు, అర్థమైందా? ఆయన సేవలన్నీ మేము చేస్తాం, ఆయన మటు తీసుకోవద్దు, అది సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత భాస్కర్ అన్నట్టు హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ జాయింట్ రిప్లేస్మెంట్స్ టు ట్రాన్స్ప్లాంట్ సర్జరీ. ఇక్కడ లేనిది లేదు. రీహాబిలిటేషన్ సెంటరు మీరు ఏదో ఎంత గుడ్డగా అంత మొక్క అన్నట్టుగా చిన్నగా కాకుండా ఇంత మ్యాసివ్ హాస్పిటల్ పెట్టడం నిజంగా అందరికీ మంచిది. ఇది ఓన్లీ హైదరాబాద్ వాళ్ళకి కాదండి, ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇక్కడికి రావాలి, వస్తారు. ఎందుకంటే ఫెసిలిటీస్ అంత బాగున్నాయి. చిన్నజీరి స్వామి గారి ఆశీస్సులు, మా అందరి బెస్ట్ విషెస్ తోటి, మార్క్ మై వర్డ్స్, 2 ఏళ్లలో మీకు ఈ బిల్డింగ్ సరిపోదు అది. సో కాబట్టి బట్ పేషెంట్ కేరు అది మీరు చెప్పాల్సిన పని లేదు. ఆ ఎంపతి, ఆ కంపాషను, ఆ హృదయంలోంచి వాళ్ళని ట్రీట్ చేయడం మీకు మాకంటే కూడా ఎక్కువ ముఖ్యం. ఎందుకంటే పేషెంట్స్ కొంతమంది రికవరీ కాలేని పరిస్థితుల్లో వస్తారు, కొంతమంది చివరి టెర్మినల్ స్టేజ్లో వస్తారు. అప్పుడు ఎంత ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అంత ఇమోషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అది మీ హృదయాల నుంచి రావాలి. అది మీరందరూ అమ్మా నువ్వు కూడా దాన్ని స్పీర్ హెడ్ చేసి పేషెంట్లా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తే ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఒక పేషెంట్ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సర్జరీస్ అయినాక ఎక్కువ రోజులు ఉండాలంటే అక్కడ ఫైనాన్షియల్ లయబిలిటీస్ కూడా పడుతుంది. ఈ యొక్క మన భారతదేశం లాంటి దేశంలో 2 ఇంపార్టెంట్. ఒక బీద కుటుంబంలో ఒక పేషెంట్ అయ్యి ఓ పెద్ద జబ్బుతోన ఇదైనప్పుడు వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకున్నా కానీ ట్రీట్మెంట్ చేయించేటువంటి పరిస్థితులు ఉండవు. అది మనకు తెలిసిన విషయం.
అందుకే ఇక్కడ డబ్బు కన్నా ఎక్కువ వాళ్ళ కమిట్మెంట్ లెవెల్స్ రీహాబిలిటేషన్ సెంటర్లో ఎక్కువ ఉంటాయి. ఇవి చాలా తక్కువ ఉన్నాయి. నేను సోమవారంతో ఒకటి బంజారా హిల్స్లో లాస్ట్ స్టేజెస్లో క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు పెయిన్స్ భరించకుండా ఉండే స్థాయిలో వాళ్ళు కూడా చిన్న స్థాయిలో ఒక ఇంట్లో చేశారు. అక్కడ పేషెంట్స్ అడిగినప్పుడు వాళ్ళు ఎంతో రిలీఫ్. వాళ్ళకి తెలుసు కొన్ని రోజులలో చనిపోతామని, అయినా ఆ కొన్ని రోజులు ఒక నరకయాతన ఉంటుంది. స్పర్శ బంజారా హిల్స్ స్పర్శ స్వావారు ఇటువంటి వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మొత్తం హ్యుమానిటీ బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, నేచర్ బాగుండాలి అనేదే వారి మంగళాశాసనం. వారికంటూ ఏది ఉండదు. ఐ కుడ్ క్లెయిమ్ దట్ ఐ కుడ్ ట్రైన్ హిమ్ ఇన్ ఏ వండర్ఫుల్ మ్యాన్. హీ హ్యాస్ దట్ టాలెంట్ విత్ హిమ్ అండ్ హీ సక్సీడెడ్. ఐఎమ్ హ్యాపీ దట్ హీ ఈజ్ సపోర్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ హాస్పిటల్. చంద్రశేఖర్ గారు వారి సర్వీస్ ఎంతో వేల మంది విద్యార్థులు తయారు చేసిండ్రు. దేవుడు మాకు అన్నీ ఇచ్చాడండి. సైజ్తో పాటు ఎక్కువ ఇచ్చాడు మాకు. వీఆర్ నాట్ క్రేవింగ్ ఫర్ ద మనీ నౌ. నా పిల్లలు కానీ మేము కానీ మా ఫ్యామిలీ కానీ వీ వాంట్ టు సర్వ్ ది పూర్ పేషెంట్స్ యాజ్ వెల్ as ది ఎవ్రీ పేషెంట్ ఆల్సో. డెఫినెట్గా స్వామీజీ గారి సమక్షంలో చెప్తున్నాను, వీ డూ అవర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దెర్ ఈజ్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. సో వీరందరూ గుర్తుల్యులు. వారు నేర్పించిన పాఠాల్లో వారు ఎంతో సేవ చేశారు బీద ప్రజలకి. వారి సమక్షంలో మళ్ళీ చెప్తున్నాం, వారిని మేము పాటిస్తాం. డాక్టర్ అజయ్ గారు, వెర్ ఈజ్ అజయ్? ప్లీజ్. He is one of the very core member and is in a backbone of Ananta Rehabilitation Transitional Campaign Management Center ni is one of the backbone and చాలా నిష్ఠాతులు. వారు మాతో పాటు పనిచేయడం ఇట్ ఇస్ సంతోషకరం. డెఫినెట్గా వీఆర్ వెరీ హ్యాపీ. మన హైదరాబాద్లో 1 crore 11 lakhs పాపులేషన్ ఉంటే అప్రాక్సిమేట్గా దిస్ ఇస్ ద WHO ఫిగర్స్ అండ్ ది EMRI ఫిగర్స్ 28 lakhs పీపుల్కి కంపల్సరీ రిక్వైర్మెంట్ ఆఫ్ రీహాబిలిటేషన్ ఉంటుంది. ఈ 28 lakhsలో వీఆర్ ఆన్సరింగ్ ఓన్లీ 1/3 అండి. దర్ ఇస్ ఎ లాట్ టు డూ. ఎన్నో రీహాబిలిటేషన్ సెంటర్స్ రావాలి. ఒక సర్జరీ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతే బ్యాకప్ సర్వీసెస్ ఉండవు. దే రిక్వైర్ అనే హాస్పిటల్ అండ్ హోమ్ మధ్యలో రీహాబిలిటేషన్ కావాలి. అండ్ కంప్లీట్గా మెడికల్ పరంగా వారికి లెక్క ప్రకారంగా చేసి బ్యాక్ టు బిఫోర్ సర్జరీ ఎట్లా ఉందో ఆ బ్యాక్ టు ఆ లెవెల్ తీసుకొచ్చి పంపించడం జరుగుతుంది. ఇక్కడ do something unique. That is what we always believe in. And of course, we used to conduct medical camps because doctors are very, very generous and compassionate always, many a time. Whenever some NGO comes to them and asks for support, definitely some doctors will join the camps, conduct the camps, but unfortunately, they are only for the sake of publicity. Video guys come, print media comes, and then take the news, and there the whole thing ends. No follow up also. But we thought, let us not copy such kind of things. Do which is pretty much needed, no others are doing, and that is supporting the life. We found women cancers. We started in 2007 when there is, I think probably there are no NGOs working in that area in 2007. And we started working with
some, doctors, and then we found that World Health Organization also recommended the VIA test for the cervical cancer with acetic acid, avoiding pap smear test. So we adopted that procedure. Many doctors objected initially. And of course, we used to convince those doctors, showing that records from the WHO. And then they used to, okay, a kind of okay, not total okay. And we started doing that. To avoid that kind of objection from allopathic doctors, we used to purchase colposcopes, which used to cost 2.5 lakhs, each colposcope. We used to give training to volunteers, conduct the camps through them. But later, our volunteers themselves found a wonderful procedure where we can find our own colposcope better than what we get with the instrumentation shops. And that colposcope, instead of 2.5 lakhs, costed only 6,000. 6,000. With better performance. Even today, the colposcopes which are available in our hospitals with OBGYN doctors have no connectivity with the computer, even today. But we made a colposcope, a device which is directly connected to the computer screen, and when the test is done to the person, that same person can see her own cervix on the screen as how she is maintaining herself. Very recently, there is an OBGYN conference in Novotel. There we showed our colposcope to the doctors because they invited us. So when they invited, then they have to listen to us, isn't it? Whether we are a doctor or not, because they invited, they have to just listen to us. And then we showed the colposcope to them and said, this is what we are using to find out the problem with the cervix of the woman. And our volunteers do this. And so far, our volunteers worked with 26 lakh women. 26 lakh women across the country, mainly in both the Telugu states, Tamil Nadu, Maharashtra, Bengal, and Nepal. In all these places, our volunteers are working, and treatment was done to more than 5 lakh women. I'm sure that no NGO done so far with this number. That's okay. We never wanted any kind of publicity for this. Our aim is to serve with sincerity. And many families felt happy with that. I'm sure among the women who are present here, even they also, how far they are going through the pap smear test, at least on a regular basis, we have a big doubt. ఇక్కడ చాలామంది కూర్చున్నారు కదమ్మా, మీలో ఏడాదికి ఒకసారైనా ప్యాప్ స్మియర్ టెస్ట్ చేసుకునే వాళ్ళు ఎంతమంది చేయొద్దండి చూస్తాం. ఒక్క చేయి కనిపిస్తోందండి, 2 చేతులు కనిపిస్తున్నాయి, ఇప్పుడు 3. చూసారా? Even in urban areas like cosmopolitan city like Hyderabad, women are still not aware about their own health. That is where we wanted to work. And our project is still going on and on. So this is now what is need. Identify the need, do something with sincerity. This is our motto.
So for humans also we do service. We don't deny serving humans, but don't say serving humanity only. It is absolutely a wrong saying. So we say Madhava Seva Ga Sarva Prani Seva. Serving all beings, serve all beings as service to God.